బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. కశ్యపు పుత్ర హిరణ్యకశిప, హే సృష్టి రచయిత, హే ప్రజాపిత, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాములైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని. నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని. అస్త్ర శస్త్రాల వల్ల కానీ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే బలాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుడవ్వాలి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవరూ సృష్టిలో చెయ్యలేదు, ఇక మీదట భవిష్యత్తులో చెయ్యకూడదు. తథాస్తు. ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు. సర్వదా నామస్మరణే తినిపించాలి. భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేదు. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. ఎవరినైతే భక్తితో స్మరిస్తున్నావో అతను నీ గిరకంచైనా హిరణ్యాక్షుడిని వధించడని తెలియదా? నీ మా విష్ణువు తొత్తులే కదా, పిలవద్దని కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ. అలా అయితే అతను ఈ స్థలంలో కూడా ఉండాలిగా. ఉన్నారు. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను.
చేయడానికి నేనొచ్చాను. నేనే సృష్టికర్త, నేనే పడవనుకుని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నా సింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః.